guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Hi, mummy. Hi, బాగున్నారా అందరూ? మమ్మీ పని చేసి అలసిపోయినట్టుంది. డల్ గా మాట్లాడుతూ ఉండింది. లేదు బానే ఉన్నాను. ఎందుకు డల్? నిద్రపోయి లేసినాము మధ్యాహ్నం పని లేట్ అయింది, కొంచెము చాలా లేట్ అయింది. యూజువల్ మధ్యాహ్నమే సామాన్లు ఎత్తి పెట్టేస్తా అంట, కానీ ఈ రోజు లేట్ అయింది. అది కాకుండా ఏమేమి ప్రిపేర్ చేసినావు? చెక్కిలాలు ప్రిపేర్ చేసింది గైస్. అంటే ఇమ్మ తింటుందని చేసిన చెక్కిలాలు చేసింది. కాజు మసాలా. కాజు అయితే ముందైతే ఎంత బాగా తింటాను అసలు. కాజు ఈ మధ్య అసలు కాజునే తినడం లేదు. మా మమ్మీ కోసమే నేను కాజు తీసుకొని వస్తాను. జంబో క్వాలిటీ 2 kgs ఉంది. అదే ముందు అజిత్ కి ఎవరో ఇచ్చినారు కదా మన ఆఫీస్ లో. అది ఉంది, ఇది ఉంది. ఇంకెట్లని మొన్న 1/2 kg అని చేసిన, ఈ రోజు 1/2 kg ఎంచిన. నిన్న ముందు బాగా తింటా అండి గైస్. జంబో సైజ్ వస్తాయి కదా. బెంగళూరులో దర్శన్ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుండి తెప్పిస్తాం అనమాట. క్వాలిటీ బాగా ఇస్తారు, కొంచెం ప్రైస్ ఎక్కువైనా. ముందు ఉత్తగా తింటా అండ. డాడీ చెప్తా అండ అంత తింటే ఫ్యాట్ 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 అని చెప్పేసి చెప్పే మానేసి ఇప్పుడు అస్సలు తినడం లేదు కొంచెం కూడా. 2 తింటే అసలు తినాలనిపించదు అనమాట. దాన్ని ఎట్లా ఖాళీ చేయాలా అని ఆలోచించి ముందు మసాలా కాజు చేసేద్దాం, అవైతే ఖాళీ అవుతాయి. మొన్న చేసినప్పుడు అయిపోయింది 2 రోజులకే. ఈ రోజు ఏం లేదు, 2 తింటున్నారు. ఎక్కువ తినకూడదు, ఫ్యాట్ కదా, ఎక్కువ తినకూడదు అని చెప్పేసి తక్కువ తింటాను. ఇంకా చెక్లాలు నాకు ప్లస్ డాలీకి ఇష్టం బాగా. సో డాలీ అంటే అప్పుడు అది చేయాలని చేయలేదు. అప్పుడు జూలో వచ్చినప్పుడు చేసినా కదా. అప్పుడు చేసిండేది పిండి అట్లా ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోయినాను. ఇంకా సర్లేని ఇప్పుడు ఇల్లు తింటారు సాయంకాలం కొంచెం అని చేసినాను. ఆల్రెడీ చెక్కిలాల్ది రెసిపీ అంతా చూపించినాం చూడండి. బై ది వే మొన్న వీడియో పెట్టినంటే సారీస్ బాగున్నాయని చెప్పినారు మమ్మీ. మొన్న చూపించినాం కదా మమ్మీ సారీస్. ఈ రోజు మా మమ్మీ వాళ్ళకి ఎన్ని సూపర్ తెలుసా. మా నవ్వద్దు నేను నవ్వుపియద్దు మమ్మీ. మొన్న పెట్టిన వీడియో కూడా గుర్తులేదు కదా మా మమ్మీకి. మీకు గుర్తుంది కదా? ఓకేనా? నాకు గుర్తులేదు, పని ఎక్కువైందిలే ఈ మధ్య, అందుకే పని ఎక్కువ మర్చిపోతానా. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఓకే, ఏంది మా కుండ తెప్పిమంటే అంత పెద్ద కుండ తెచ్చినాడు. ఎవరు తెచ్చిండేది? అవునా? చిన్నది కదా. ఇప్పుడు అది ఎట్లా సీజనింగ్ ఏందో చేయాలి కదా దానికి. ట్యాప్ కూడా ఉంది దీనికి మమ్మీ. ట్యాప్ తో పట్టుకోవచ్చు. అదే మొన్న చెప్తా అంటే కదా ట్యాప్ ఉండేది తీసుకురా అని చెప్పి. దొరుకుతుందో దొరకదా అనుకున్నా నేను. దొరికిందే. అదే పెట్టేసి పెడతా. బయట పెట్టింది ఇంతవరకు నీళ్లు పెట్టి. నీళ్ళలో పెట్టినావు దాన్ని ఆల్రెడీ? నీళ్ళలో పెట్టినా తడింది కదా. మా 2 రోజులైనా ఖాళీ కాదేమో. మా అందరు తాగితే 1 రోజులో ఖాళీ కావచ్చేమో, లేకపోతే కాదు ఖాళీ. అంతేలే, హాఫ్ పోసి కడిగియాలి దాన్ని. సోప్ వేసి కడగచ్చా దాన్ని? మరి అవునా? నీళ్లు పెట్టేస్తే మళ్ళీ తొలిపేసేది అంతే. ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో నీళ్లు బట్టి పెట్టాలా? కుకింగ్ చేసే వాళ్ళైతే నూనె పూసి పెడతారు కదా. అవి వేరు, అది వేరే. ఇది పెట్టకూడదు అట్లా. ఊరికే నీళ్ళలో నానేసి నీళ్లు పోసుకోవాలి మళ్ళా మరుసటి రోజు. ఓకే. ఫస్ట్ కడిగినామంతా, మళ్ళీ నీళ్లు పెట్టి పెట్టినా. ఇప్పుడు దాన్ని 24 hours నీళ్ళలో పెట్టబడలేదా? పెట్టాలి. ఇప్పుడు పెడతా. బయట పిల్లులు అన్ని వస్తాయని ఇంట్లో తెచ్చిన. అప్పుడే వాళ్ళు తెచ్చినప్పుడు బయట పెట్టేసిన, నీళ్ళు పెట్టేసి కడిగేసి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెడతా. ఇంకేం పని లేదు కదా ఇక్కడ వంటింట్లో. పద్దనే నా స్కిన్ ఎంత డ్రైగా ఫీల్ అవుతా ఉందంటే లిటరలీ ఐ నీడ్ ఏ ఫేస్ ప్యాక్ గైస్. ఐ నీడ్ ఏ ప్యాంపర్డ్ సెషన్. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైమ్. నా ముఖానికి ఒక మంచి హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్ వేసుకొని, ఇన్ఫాక్ట్ ఫేస్ ప్యాక్ వేసుకొని నేను చాలా మంత్స్ అయిపోయిందేమో. లిటరలీ మోర్ దాన్ 6 months ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ముందైతే ఎంత మంచి ప్యాంపర్డ్ సెషన్స్ చేసుకుంటా ఉంటే తెలుసా. ఈ మధ్య కొంచెం బద్ధకం కూడా ఎక్కువైపోయింది. మై స్కిన్ ఈస్ ఫీలింగ్ వెరీ వెరీ డల్, చాలా డిహైడ్రేటెడ్ గా అనిపిస్తోంది. సో లెట్స్ హైడ్రేట్ ఇట్. ఓకే, ఈ రోజు నా స్కిన్కి కావాల్సిన హైడ్రేషన్ కోసం నేను మామా-ఎర్త్ చియా హైడ్రా కమ్ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు యూజ్ చేసి చాలా బాగుంది. ఎస్పెషలీ హైడ్రేషన్ కోసం అయితే డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే అని చెప్పారనమాట. సో ఓపెన్ చేయగానే మీరు టెక్స్చర్ చూసుకుంటే ఎంత బాగుందంటే క్రీమీ టెక్స్చర్ ఉంది. లిటరలీ మనం ఇంట్లో ఏమైనా DIY ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి చియా సీడ్స్తో, అలాగే అనిపిస్తుంది అనమాట. అండ్ ఫేస్ మీద అప్లై చేసేటప్పుడే మీకు ఆ డిఫరెన్స్ అర్థమైపోతుంది ఎంత న్యాచురల్గా ఉంది అని చెప్పేసి. టిపికల్ ఫేస్ ప్యాక్ లాగా అస్సలు ఉండదు. మనం
న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉందో అలాగే అనిపించింది. అండ్ దీంట్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆబ్వియస్లీ చియా సీడ్స్ అండ్ దాంతోపాటు సిరమైడ్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ హైడ్రేషన్ మనకు వస్తుంది. అండ్ దాంతోపాటు సిరమైడ్స్ కూడా ఉండడం వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు స్కిన్ బ్యారియర్ని స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. ఎవరికన్నా కొంచెం బ్యారియర్ రిపేర్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు కూడా డెఫినెట్గా యూస్ చేయొచ్చు. అండ్ స్కిన్కి కావాల్సిన న్యాచురల్ పీహెచ్ ఏదైతే ఉంటుందో ఆ పీహెచ్ లెవెల్ని కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇది. సో నాకు మామాఎర్త్లో నచ్చిండేది కూడా ఇదే అండి. చాలా ఎక్కువ మనకి ఏవి యూజ్ అవుతాయో అవే ప్రోడక్ట్స్ వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వాళ్ళ కస్టమర్స్కి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి నాకు అది చాలా ఇష్టం. అండ్ దాంతోపాటు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ రెడీ చేస్తూ ఉంటారు, ఎఫెక్టివ్గా ఉంటాయి అండ్ యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి అనమాట. అది నాకు చాలా ఇష్టం. సో ఈ ఫేస్ ప్యాక్ అంతా వేసుకొని ఒక 15 minutes అట్లా వెయిట్ చేయాలన్నమాట. అండ్ నేను దీనికి పీహెచ్ టెస్ట్ కూడా చేశాను, పీహెచ్ లెవెల్ ఎలా ఉంటుంది ఏంటి చూడడానికి. సో పీహెచ్ స్ట్రిప్స్ అందరి దగ్గర అవైలబుల్లోనే ఉంటాయి అనుకుంటున్నాను. సో నేను టెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు మరీ టెస్ట్ చేసే అవసరం కూడా లేదు నన్ను అడిగితే. సో పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్డ్గా ఉంది అంటే పీహెచ్ స్ట్రిప్ అనేది కలర్ చేంజ్ అవ్వదన్నమాట. నేను డైరెక్ట్గా దీంట్లోనే పెట్టి ట్రై చేశాను. మనం పెట్టిన తర్వాత జస్ట్ 1-2 minutes అందులో ఉంచి తీసేసి జస్ట్ వెయిట్ చేస్తే చాలు, మనకి ఇమీడియట్గా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కరెక్ట్గా లేదు, బ్యాలెన్స్ అవ్వకపోతే. ఇందులో పీహెచ్ లెవెల్ అనేది చాలా బాగుంది కాబట్టి మనకు కలర్ చేంజ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో దిస్ ఈస్ డెఫినెట్లీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూజ్ అండి. 15 minutes బ్రేక్లో బుక్ అట్లా కొంచెం చదివేశాను. దాని తర్వాత ఐ జస్ట్ వాష్ మై ఫేస్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ రిఫ్రెష్డ్, చాలా రిఫ్రెష్డ్గా, స్కిన్ అంతా చాలా మంచి స్మూత్ అండ్ హైడ్రేటెడ్గా అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మామాఎర్త్లో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నా కూడా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చుంటాను చూడండి. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు అమెజాన్, నాయకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ మీరు బ్రాండ్స్ వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో మామాఎర్త్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో అయినా తీసుకోవచ్చు, పర్లేదు. అండ్ ఇప్పుడు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకు ప్రోడక్ట్స్ అనేటివి. మీరు కావాలంటే నియర్ బై స్టోర్స్లో కూడా డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. సో యా, all the links will be in the description box below. Let's go. రెడీ కంప్లీట్ అయిపోయింది. గెట్ రెడీ విత్ మీ అంతా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అండ్ షార్ట్ వీడియోలో నేను కొంచెం జ్యువెలరీ అంతా వేసుకున్నాను కదా. రైట్ నౌ ఐ రిమూవ్ ద జ్యువెలరీ, ఎందుకంటే జస్ట్ సింపుల్గా ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు. పైగా దర్శన్ వాళ్ళు కూడా లేరనమాట, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా కూడా. ఓకే సింపుల్గానే ఉండని అని చెప్పేసి ఐ రిమూవ్డ్ ఇట్. అండ్ ఇవి కొత్తవి వేసుకున్నాను, ఇయర్ రింగ్స్ చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి నేను కుషాల్స్లో తీసుకున్నా. కుషాల్స్లో మొన్న ఐ థింక్ అరౌండ్ 20-60% సేల్ ఏదో నడిచినట్టుంది జ్యువెలరీ మీద. ఆ టైంలో నేను కొంచెం జ్యువెలరీ అంతా పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట. మోస్ట్ ఆఫ్ మై ఇయర్ రింగ్స్ నేను కొత్తవి చేంజ్ చేస్తూ ఉంటాను కదా, ఎస్పెషలీ ఎథ్నిక్ వేర్కి. అవన్నీ నేను కుషాల్స్లో తీసుకుంటూ ఉంటాను అనమాట. బికాస్ క్వాలిటీ బాగుంటుంది. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, జస్ట్ చెప్తున్నాను. అండ్ సర్వీస్ వైజ్ కూడా బాగుంటుంది. ఫైనల్లీ ఇప్పుడు కరెంట్ వచ్చింది గైస్. నేను రెడీ అవుతున్నాను, గెట్ రెడీ విత్ మీ అంతా షూట్ చేస్తున్నాను. అప్పుడు అంతా కరెంట్ లేదనమాట. నిన్నటి నుండి నాకు ఏ టైంకి ఏది కావాలో అది అస్సలు రావట్లేదు. అండ్ నా కెమెరా కూడా ఫైనల్లీ వర్క్ అవుతుంది. ఆల్రెడీ మీకు స్టోరీ చెప్పేసి ఉంటాను కదా. యా, మళ్ళీ ఇప్పుడు ఏం ప్రాబ్లం ఇస్తుందో అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం ఇవ్వట్లేదు, డైరెక్ట్గా ఆన్ అయిపోయింది. ఇంకా కొత్త అప్డేట్స్ కూడా వచ్చినట్టున్నాయి, నేను అది కూడా చూడలేదు. ఇప్పుడు ఆల్రెడీ టైం మనకు 10:30 అవుతుంది గైస్, ఓకేనా. సో సెకండ్ టైం స్లీప్ ఈజ్ వెరీ డేంజరస్. సెకండ్ టైం పడుకున్నామంటే ఇంకా అసలు ఏ టైంకి లేస్తామో కూడా తెలియదు. నేను 5:30కి ఎలాగో లేచాను. అప్పుడు లేచేసి ఒకేసారి స్నానానికి వెళ్ళింటే సరిపోయిందా అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. సో ప్రస్తుతానికి కిందికి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకున్న తర్వాత లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సో యా, లెట్స్ గో. గుడ్ మార్నింగ్. హాయ్, శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి. హ్యాపీ శ్రీరామనవమి ఎవ్రీవన్. అయిపోయింది పూజ అంతా, అయిపోయింది. 11 అవుతుంది ఈరోజు. అవును. ఏ టైంకి లేచినావు?
నిన్న 4కి లేసిన. అదే దర్శన్ కూడా ఆల్మోస్ట్ 5కి. దర్శన్ లేపుతి నేనే మళ్ళీ అప్పుడే లేచిన. నాకు కాల్ చేసినాడు దర్శన్, ఏం చేస్తాను అంటే గుడిలో ఉన్నాము ఇక్కడ ఊరికే ఉన్నాం డాలీ నేను అంటున్నాడు. ఏం చేస్తారు, అయిపోయిందన్న పూజ? లేదు ఇంకా అయిపోలే, కూర్చున్నారు ఇద్దరు అక్కడ. పిన్ని వాళ్ళు ముందర ఉన్నారు, వీళ్ళు వెనకాల కూర్చున్నట్టున్నారు ఇద్దరు. అవునా? అక్కడే ఉన్నారు అందరు గుడిలోనే. కూర్చుంటావంటే ముందరికి పోయినారు, ఎంతసేపు ఆడి నిలబడాలి కదా, అందుకే వెనక్కి కూర్చున్నారు కొంచెము. నాకు వీడియో కాల్ చేసిండ్రు గైస్. దర్శన్ బోర్ కొడతానని పోయినాడు. చాలా అసలు ఎంత వేడిగా ఉందో, ఎంత ఎండ అనిపిస్తుందో. చీర బాగా అనిపిస్తుంది మనది. అవ్వ తీసుకోండిదా? చాలా బాగుంది అట్లయితే, చాలా బాగుంది గైస్. నాది కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ అంతా షూట్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఓకే, ఏమేమి చేసినావు ఈరోజు? ఈరోజు ఏం చేసినా గులాబ్ జామును, ఓకే, ఏమంటారు పానకము, వడపప్పు. దర్శనం నింటే గులాబ్ జామును, పంచామృతము, ఓకే, పులిహోర. ఈవినింగ్ అంతా వచ్చేస్తారు గైస్. ఇంకోటి ఏం తెలుసా, వీళ్ళు ఈవినింగ్ వచ్చి డాలీ, దర్శన్, అజిత్ ముగ్గురు సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాడు. అజిత్ మళ్ళీ పోతాడంట. నేను పిలిచబోతాలే అంటే, మీరు పోండి స్వామి నేనైతే రాను, నేను బెంగళూరులోకి పోయినాక చూసుకుంటాను, ఇక్కడ నాకేం పోబుద్ధి కావడం లేదు అని చెప్పిన. రాత్రి 6:30కి ఆ టైం లోపల వచ్చేలా వాళ్ళు. అదే అదే నేను చెప్పినాను గైస్. వచ్చిన తర్వాత అజిత్కి చెప్పిన వాళ్ళు వచ్చేకి ఎంత టైం పడుతుందో తెలియదు, చూసుకొని బుక్ చేసుకోండి అంటే, అజిత్ ఏమన్నాడు, ఏమైంది 3 టికెట్లే కదా ఉన్నిలే చేసి పెట్టింటాను, వస్తే వచ్చేస్తారు. పూజ అంతా 2కి అయిపోయి ఫోన్ చేసుకొని బయలుదేరుతారు. అదే ఇక్కడ నుండి ఎంత దూరం ఉంది మమ్మీ? కదిరికి 2 hours అవతల 1 hour ఉంటది టైం పట్టింది. అసలు మా దర్శన్కి ఎంత ఓపికో అని అందరు చెప్తున్నారు గైజ్. అసలు యూజువల్ గా అయితే అట్లా తిరిగే కొంచెం ఎక్కువ ఇష్టం లేండి, ఇంట్రెస్ట్ ఎక్కువ దర్శన్ కి. ప్లస్ మన అనంతపూర్ లో ఎక్కువ చూడడానికి ప్లేసెస్ లేవు అనమాట. ఇక్కడికి వచ్చి బోర్ కొడితే ఎక్కడికో ఒక దగ్గరికి పోతా ఉంటాడు అనమాట. బోర్ అంటే పిలుచుకొని పోయింది. సర్లే నాతో పాటు బోర్ కొట్టకుండా ఉంటుంది, ఒక రోజు పోయేసి వద్దాము అని చెప్పేసి కింది పిలుచుకోపోయింది గైజ్. అందుకే ఇక్కడికి వస్తే ఎక్కడో ఒక చోటికి పిలుచుకోబో అంటూ ఉంటాడు. ఇక్కడ ఎక్కడికి పోవాలో కూడా అర్థం కాదు. అసలు ఇప్పుడు 11 నుంచి స్టార్టింగ్ ఎండలు. అదే అంటే అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే అసలు ఎండే ఉంటది, ఇంట్లో ఉంటే హైగా ఉంటది. గైస్ మన అనంతపూర్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమైనా ప్లేస్లు ఉంటే చెప్పండి గైస్. లేపాక్షి అదంతా అయిపోయింది అనమాట. దర్శన్ పోయినాడా లేపాక్షికి? పోలే కదా. అడుగుతాను, నిన్న కూడా అడుగుతాండి లేపాక్షి బాగుంటుందా, లేపాక్షి అప్పటికప్పుడు పోవాలంటే అవుతుందా గైస్? కాదు కదా. సో అందుకే కొంచెం ప్లాన్ చేసుకొని పోలే. ఈ ఎండకైతే నేను చెప్పిన దర్శన్, ఈ ఎండకు ప్లీజ్ నన్ను ఎక్కడికి పిలిచొద్దు, నేను రాను అసలు అని చెప్పేసినాను ఆల్రెడీ. అందుకే సర్లే నువ్వు ఇంట్లో ఉండు, నేను పోయేసి వస్తా అని చెప్పేసి పిన్ని వాళ్ళతో పోయినాడు గైస్. అందరూ హ్యాపీ అసలు దర్శనం వచ్చిందంటే. అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. ప్లస్ ఈ రోజు ఒకటే ఉంటాండి, మళ్ళీ రేపు బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు ఉండు అంటే ఫేవరెట్ ఫుడ్ అన్ని చేసింది దర్శన్. అంటే ఇప్పుడు పొద్దున్నే ఉద్దివాడ చేస్తాము అనుకుంది అనమాట. ఇంకా దర్శన్ లేడు, ఈవినింగ్ వస్తాడు కదా, సో అప్పుడు ఫ్రెష్ గా చేసిస్తుందంట. నాకైతే చాలా ఆకలి అవుతుంది గైస్. నేను నైట్ కూడా టెన్షన్ లో సరిగా తినలేదన్నమాట. కెమెరా ఏంది పని చేస్తుందా లేదా అన్న టెన్షన్. నాకు నైట్ పని చేస్తాంది, అది నైటే అజిత్ చూస్తానే పని చేసింది. మళ్ళా అదే వదిలేదు. అదే అప్డేట్ ఏదో అయినట్టుంది, అస్సలు ఆన్ కాలేదన్నమాట కొద్దిసేపు. ఆ టెన్షన్ లో నేను నైట్ సరిగా తినలా. 11:30కి అట్లా ఆకలి స్టార్ట్ చేసింది. ఆ టైంలో మళ్ళీ ఆడొచ్చేది మా కిందకి. ఊరికే ఎందుకు తినేదని చెప్పేసి ఇంకా రాలేదు. ఇప్పుడు తింటాను గైస్. మన శ్రీరామనవమి ఇంట్లో ఇట్లా సింపుల్గా జరుగుతూ ఉంటే మీకు కొంచెం బ్యాక్ స్టోరీ ఇవ్వడం మర్చిపోయినాను అనమాట. సో ఏమైందంటే దర్శన్కి ఇంట్లో కొంచెం బోర్ కొడుతోంది. దానికి ముందు రోజే పిన్ని వాళ్ళు వచ్చినారు కదా. పిన్ని వాళ్ళు వచ్చింటే పిన్ని చెప్పారనమాట, ఇట్లా శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము గాలివీడికి వెళ్తున్నాము అని చెప్పేసి. గాలివీడి వచ్చేసి బాబాయ్ ఉన్నారు కదా, వాళ్ళ అక్క వాళ్ళ ఊరు. సో అక్కడ వాళ్ళు సీతారాముల కళ్యాణం చేయిస్తున్నారనమాట. సో అక్కడికి వెళ్తున్నామంటే దర్శన్ అయితే నేను వస్తాను, నేను ఇంట్లో ఏం చేస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అంటే పిన్ని వాళ్ళతో
బయలుదేరిపోయాడు అనమాట. నెక్స్ట్ రోజు మార్నింగ్ 5:30కే లేచి బయలుదేరినాడు గైస్. సో నేను వెళ్దాం అనుకున్నాను ఇంకా, కానీ లాస్ట్ మినిట్లో నాకు కొంచెం ఎందుకో టయర్డ్గా అనిపించింది అనమాట. మార్నింగ్ కొంచెం లేవడానికి అవ్వలేదు, ప్లస్ ఏదో ఒక రకమైన ఫీలింగ్ ఉండిందనమాట ఆ రోజు. అందుకే ఇంకా వెళ్ళలేదు. నేను మమ్మీతో ఇంట్లోనే ఉంటే బెటర్ కదా, ఇంకా మమ్మీ ఒకటే ఎందుకు సెలబ్రేట్ చేసుకునేది, నేను ఇటు ఉంటాను, నువ్వు కావాలంటే అట్లా వెళ్ళు దర్శన్ అన్నాను. లాస్ట్ మినిట్లో దర్శన్ వెళ్ళే వరకు నాకైతే నమ్మకం లేదండి, ఎందుకంటే దర్శన్ కూడా లాస్ట్ మినిట్లో నాలాగే కొంచెం ప్లాన్స్ అన్ని చేంజ్ చేసేది అలవాటు అనమాట తనకు. సో అందుకే ఒక 2-3 సార్లు కన్ఫామ్గా అడిగాను, వెళ్తావా, నిజంగానే వెళ్తావా అంటే పక్కా వెళ్తాను అని చెప్పాడనమాట. సో మెయిన్ రీజన్ ఏమంటే డాలీ ఉంది కాబట్టి, ఎవరో ఒకరు కంపెనీ ఉండాలి, పిన్ని డాలీ బాబాయ్ వీళ్ళందరూ ఇంకుంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, పోయేసి వస్తాను అన్నారు. సో నాకు దర్శన్ అట్లా అనిండే షాక్ అనిపిస్తోంది, ఎందుకంటే జనరల్గా నేను లేకుంటే అంత ఇంట్రెస్ట్ చూపిడనమాట ఎక్కడికన్నా వెళ్ళడానికి అంతా కూడా. కానీ చూడండి, రామనవమి రోజు కరెక్ట్గా దర్శనం సీతారాముల కళ్యాణం చూడడానికి వెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట నాకు. అంటే అనుకోకుండా కళ్యాణం చూడడం అనేది చాలా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కదా. సో తనంతటి తను ఇష్టపడి వెళ్ళాడు, అసలు ఎవ్వరు లేపలేదనమాట. మార్నింగ్ 5:30కే అలారం, 5 o'clock అట్లా అలారం పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా పిన్ని వాళ్ళతో వెళ్ళిపోయాడు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాతో పాటు మీరు కూడా కళ్యాణం చూస్తున్నందుకు మీకు కూడా అంతే పాజిటివ్గా జరగాలి, అంత మంచి జరగాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నట్టున్నారు. ఇది అంతా మన డాలీ వ్లాగింగ్ అనమాట, అందుకే కొంచెం అటు ఇటు కదిలినట్టుంది, లేదంటే దర్శనం షూట్ చేసినాడేమో తెలీదు. సో మనంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఇట్స్ ఓకే గైజ్, ఓకేనా. అండ్ ఇక్కడ మొత్తం బాబాయ్ పిన్ని వాళ్ళ రిలేటివ్స్ అనమాట. సో అంత బ్రీఫ్గా వీళ్ళు షూట్ చేయలేదు గైజ్, అందుకే నేను చూపించడం కుదరలేదు. మొత్తానికి ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా మంచి జరుగుతోంది. అండ్ ఐ థింక్ దర్శన్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉన్నారు గైజ్. సో చాలా వేడి అనిపించిందంట, చాలా ఎండగా ఉందంట. గుళ్ళో చేశారు కదా, ఆబ్వియస్లీ ఇంకా అట్లానే ఉంటుంది. ఈ గ్యాప్లో ఇంకా పిన్ని వాళ్ళు కూడా మంచిగా రీల్స్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నట్టున్నారు. అండ్ పిన్ని ఇక్కడ ఏం మాట్లాడిందో లిటరలీ ఏం వినపడలేదు గైస్, ఎందుకంటే మొత్తం అంతా గుళ్ళో మంత్రాలు అవ్వచ్చు అండ్ కళ్యాణం అంతా జరుగుతూ ఉండింది కాబట్టి ఏం మాట్లాడుతున్నారో ఏం వినపడలేదు అనమాట. మైక్ సౌండే కొంచెం ఎక్కువగా ఉండింది ఆ రోజు. సో వీళ్ళు మంచిగా రీల్స్ ఫొటోస్ అంతా తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఏమంటే బోర్ కొడుతోందని చెప్పేసి దర్శన్ ఒకటే రోజులోనే ఇన్ని ప్లాన్లు వేసుకోకూడదు. అదే రోజు వీళ్ళు ఏం చేశారు తెలుసా, అజిత్, డాలీ అండ్ దర్శన్ అనమాట, వీళ్ళ ముగ్గురు కలిసి ఈవినింగ్ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఏ మూవీ, మ్యాడ్ స్క్వేర్ వచ్చింది కదా. సో అజిత్ ఆల్రెడీ ఫ్రెండ్స్తో వెళ్ళున్నాడు, అజిత్కి చాలా బాగా నచ్చిందంట. సో ఆ దర్శన్కి చెప్తే అయితే ఈవినింగ్కే బుక్ చేయని చెప్పేసి బుక్ చేసుకున్నారు. అండ్ లక్కీలీ అక్కడ కళ్యాణం మనకు 2 o'clock అట్లా కంప్లీట్ అయిపోతే భోజనాలు అన్నీ చేసుకొని వీళ్ళు ఈవినింగ్ కరెక్ట్గా 5:45కి ఇంటికి వచ్చారు గైస్. 5:45కి ఇంటికి వస్తే అప్పుడు ఇంకా వెంటనే హడావిడిగా రెడీ అయిపోయి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాడనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇంకా మళ్ళీ మూవీకి వెళ్ళారు. అసలు వీళ్ళకి ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుందో. నేనైతే ఎక్కడికన్నా ట్రావెల్ చేసి ఎక్కడన్నా ఇంటికి వస్తే మాత్రం ఆ రోజు అంతా ఎక్కడికి వెళ్ళాను, ఇంకా వీలైతే ఒక 2 రోజులు ఎక్కడికి వెళ్ళాను అనమాట. బట్ యా, ఆ రోజు మొత్తం బాగా జరిగింది. సీతారాముల కళ్యాణం అవ్వచ్చు, దర్శనం. అక్కడ నుండి వస్తూ ఇంకా బాబాయ్ వాళ్ళ మదర్ ఉంటారు కదా, సో వాళ్ళని కదిర్లో డ్రాప్ చేయాలన్నమాట. డ్రాప్ చేసేసి ఇంకా డైరెక్ట్ మనం అనంతపూర్కి వచ్చేయాల్సింది. సో అట్లా డ్రాప్ చేసి వచ్చేసారనమాట. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగిందనమాట. సో ఇంట్లోనూ జరిగింది, అలాగే బయట కళ్యాణం చూసే అదృష్టం కూడా మాకు ఉండింది ఆ రోజు. సో యా, నీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్
ఫ్యామిలీ. అండ్ అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామ్ నవమి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog guys, and we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye bye.